వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ యశ్రాజ్ ఫిల్మ్స్ నెక్స్ట్ స్పై థ్రిల్లర్ ఆల్ఫాపై పడిందా? కథ స్క్రీన్ ప్లేలో మార్పులు చోటు చేసుకున్నాయా? ఆదిత్య చోప్రా తమ్ముడికి న్యూ డ్యూటీ అప్పగించాడా? ఎక్స్పీరియన్స్ లేని దర్శకుడి చేతిలో మూవీ పెట్టి ప్రొడక్షన్ హౌస్ రిస్క్ చేస్తోందా? వాట్స్ ది స్టోరీ? గతేడాది హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన యశ్రాజ్ స్పై థ్రిల్లర్ వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్ హృతిక్, తారక్ చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. అంతేకాదు స్పై యూనివర్స్ కు ఎన్ కార్డు పడే టైం దగ్గర పడిందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో నెక్స్ట్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా విషయంలో కేర్ తీసుకున్నారు మేకర్స్. టైగర్ 3 వార్ 2 కి దర్శకుల్ని వేలు పెట్టనివ్వకుండా తను మాత్రమే కథ అందించాడు ఆదిత్య చోప్రా. ఈ మూవీస్ ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. వార్ 2తో పోలిస్తే టైగర్ 3 కాస్త బెటర్ అనిపించుకుంది. దీంతో ఈసారి స్టోరీ అందించే బాధ్యతను ఉదయ్ చోప్రాకు అప్పగించాడు ఆదిత్య. ఇప్పటి వరకు రైటర్గా అనుభవం లేని ఉదయ్ చోప్రా కథ రాయడంతో స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఆల్ఫాను నయా దర్శకుడు శివ్ రావేల్ హ్యాండిల్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీకి బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాన్ని తీసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉంది. శివ్ రావేల్ కు మాధవన్ ది రైల్వే మ్యాన్ అనే ఒక్క వెబ్ సిరీస్ తీసిన అనుభవం తప్ప మరో ఎక్స్పీరియన్స్ లేదు. ఆల్ఫా లాంటి ఓ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్, అందులోనూ ఫస్ట్ ఫీమేల్ స్పై థ్రిల్లర్ సరిగ్గా డీల్ చేయగలడా అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను పటాపంచలు కాస్త చేయగలిగింది. కానీ సినిమా ఇప్పటికే పలుమార్లు డీలే అవడంతో ఆడియన్స్ లో అటెన్షన్ గ్రాబ్ చేయడంలో తడబడుతోంది. ఆల్ఫాలో ఊహించని క్యామియో అపియరెన్స్ ఉండబోతున్నాయా? ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాపై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అనుకున్న దానికన్నా ముందే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారా? టీజర్ లో ఆ బ్యూటీ మిస్ అయిందా? జిగ్రా ఫెయిల్యూర్ తర్వాత ఆలియా నుండి వస్తున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫా. టీజర్ లో ఆమెను చూపించిన విధానం ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. కానీ మరో హీరోయిన్ శార్వరి వాగ్ ను టోటలీ స్కిప్ చేశారు. బాబీ డియోల్ ఆలియాకు తండ్రిగా కనిపించాడు. ఆమెను ఓ మెషిన్ కోసం సిద్ధం చేసినట్లు చూపించారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే గత ఏడాది డిసెంబర్ 25న విడుదల కావాల్సిన 7th స్పై థ్రిల్లర్ ఏప్రిల్ 17కి పోస్ట్ పోన్ అయింది. కానీ స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు, కొన్ని రీషూట్స్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్స్ డిలే వల్ల మూవీని జూలై 10కి వాయిదా వేశారు. తాజాగా ఆల్ఫాను ప్రీపోన్ చేసింది యశ్రాజ్ ఫిల్మ్స్. ఫైనల్ అవుట్పుట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్న టీం జూలై 3కి ప్రీపోన్ చేసుకుంది. ఇక ఇందులో షారుఖ్, హృతిక్ రోషన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. టైగర్ 3 వార్ 2తో కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ట్రై చేస్తోంది యశ్రాజ్ ఫిల్మ్స్. కానీ సినిమాపై అంచనాలు పెంచాలంటే ఈ ప్రమోషన్ సరిపోవు. మరింత స్పీడ్ పెంచాల్సిన నీడుంది. ఇక నుండైనా వాటిపై ఫోకస్ పెడుతుందేమో చూడాలి.